శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, మొదటి 9 అధ్యాయాలు, వాటి యొక్క శ్లోకాలు, తాత్పర్యము తెలుగు ఇంగ్లీష్లో ఇప్పటివరకు చదువుకున్నందు నిరాటంకంగా దిగ్విజయంగా ముగించినందుకు నమస్సుమాంజలి. అదేవిధంగా మేము కోరుకునేది మీ దివ్య ఆశీస్సులతో మిగిలిన శ్లోకాలు, మిగిలిన అధ్యాయాలు దిగ్విజయంగా నిరాటంకంగా కొనసాగించి ముగించాలని నమస్సుమంజలితో కోరుకుంటున్నాం. ఈ వీడియోలో 10వ అధ్యాయం విభూతి యోగ, ఈ శ్లోకాలు 1 నుంచి 8 వరకు వాటి యొక్క తాత్పర్యం చదువుకుందాం. భగవద్విభూతి అనే అధ్యాయంలో మొదటి శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ భూయా ఏవ మహాబాహో శృణు మే పరం వచుహాం యత్తేహోం ప్రియామానయా వక్ష్యామి హితా కామ్యాయ. ఈ మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం 10వ అధ్యాయం విభూతి అధ్యాయంలో చెప్పబోతున్న దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడు. మహానుభావులు గల ఓ అర్జున, మహాబాహువులు గల ఒక అర్జున, తిరిగి ఆలకింపుము. నీకు నాకు ప్రియమిత్రుడగుట చేత నేను ఇదివరకు వివరించిన దానికంటే ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై మరింత విస్తారముగా వివరించదను అని ఈ 10వ అధ్యాయం విభూతి అధ్యాయంలో మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చు. నా we are completed so far the first 9 chapters of the Bhagavad Gita with the meaning of the each sloka. Today in this video we are about to read first 8 slokas of the chapter 10 Vibhuti Yoga and its meaning. Let us focus on that, the first verse of the 10th chapter and its meaning. Best Lord Krishna said, O mighty armed Arjuna, hear again my supreme word, which I shall speak for your benefit, as you delight in it. And the Krishna continues to teaching for Arjuna's welfare, knowing his eagerness to listen. ఇది మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం. ఇక రెండో శ్లోకం మనం ఈ విధంగా చదువుకుందాం. రెండో శ్లోకం ఏం చెప్తుందంటే, నా మేధా విదుః సురగణాః ప్రభవం నా మహర్షయః అహమాదిర్షిః దేవానాం మహర్షీణాం చ సర్వసః. ఈ రెండో శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవాలంటే 10వ అధ్యాయం రెండో శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకోవచ్చు. దేవతా సమూహములు కానీ మహర్షులు కానీ నా ప్రభావమును నా విభూతులను ఎరుగలేరు. ఎందుకనగా సమస్త దేవతలకు మహర్షులకు నేనే మూలమని బ్రహ్మ సంహిత 5:1 చెప్పబడినట్లు శ్రీకృష్ణుడే పరమపురుషుడు. అతని కంటే గొప్పవాడు మరొక్కడు లేడు. అతడే సర్వకాలములకు మూల కారణము. సమస్త దేవతలకు మహర్షులకు తానే కారణమని భగవానుడు ఇక్కడ స్వయంగా చెప్పబడుతుండెను. దేవతలు మహర్షులు కూడా శ్రీకృష్ణుని ఎరుగలేరు. వారే అతని నామమును స్వరూపమును ఎరుగలేకున్నచో ఈ అల్ప జగత్తుకు చెందిన నామమాత్ర పండితుల స్థితిని గూర్చి ఇక చెప్పేదేముండును అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. ఈ 10వ అధ్యాయంలో భగవద్విభూతి అనే ఈ అధ్యాయంలో రెండో శ్లోకం యొక్క తాత్పర్యం ఆ విధంగా చదువుకోవచ్చు. Now, second verse of the 10th chapter, which conveys that neither the gods nor great sages know
my origin. That is what the Krishna said. For I am source of them all. Krishna is the ultimate source, beyond even gods and the sages. This is the second verse of the 10th chapter meaning. తర్వాత మనం మూడో శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. మూడో శ్లోకం, 10వ అధ్యాయం 3వ శ్లోకం. యో మామజమానాదిం చ వెత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యం మనం రెండోకి అదనంగా, మొదటి 2 శ్లోకాలకు అదనంగా ఈ మూడోది దానికి తరువాయిగా మనం ఈ విధంగా చదువుకోవచ్చు. నన్ను పుట్టుక లేనివానిగా, అనాదిగను, సకల లోకములకు దివ్య ప్రభువుడుగను ఎరిగిన వాడే మానవులందరిలో భ్రాంతిరహితుడై సర్వ పాపముల నుండి విముక్తిడగును అని మూడో శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. ఈ మొదటి 3 శ్లోకాలు మనం చదువుకుంటే ఎంతో వివరంగా మనకి వీటి యొక్క ప్రాముఖ్యత మనం చక్కగా భగవద్విభూతి అనే ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో భగవద్గీతలోని మనకు తాత్పర్యం బోధపడుతుంది. నా హీ హూ నోస్ మీ యాజ్ ఏ అన్బోర్న్, beginless and great Lord of the worlds is undeluded among the mortals and free from all sins. Continue. The true knowledge of the God leads to freedom from delusion and sin. This is a glimpses and the meaning of this third verse. తర్వాత మనం 4వ శ్లోకం యొక్క తాత్పర్యం శ్లోకం ఇలా చదువుకుందాం. 4వ శ్లోకం ఏం చెప్తుందంటే, బుద్ధిరాజ్ఞా మహాసమ్మోహః క్షమా సత్యం దమః సమూహః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. ఈ 4వ శ్లోకం యొక్క తాత్పర్యం 5వ శ్లోకం కూడా మనం చదువుకున్న తర్వాత 2 కలిపి వాటి యొక్క భావం మనం తెలుసుకుందాం. 5వ శ్లోకం ఏం చెప్తుందంటే ఇలా చదువుకోవచ్చు మనం. 5వ శ్లోకం, అహింసా సమతా తుష్టిస్తపోదానం యభో యశోయసః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదా. ఈ 4-5 శ్లోకాల యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, మనం మొదటి 3 శ్లోకాలు చదువుకొని వాటి యొక్క తాత్పర్యం విపులంగా అర్థమైతే మనకు 4-5 శ్లోకాలు కూడా దానికి తరువాయిగా దాని కొనసాగింపుగా మనకు అర్థమవుతుంది. ఈ 4-5 శ్లోకాలు ఏం చెప్తుందంటే, బుద్ధి, జ్ఞానం, సంశయం మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణం, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, జనన మరణములు, భయము భయారాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొన్నగు జీవుల ఈ వివిధ గుణములు నాచే సృష్టించబడినవి అని మొదటి 3 శ్లోకాలకి కొనసాగింపుగా మనం 4-5 శ్లోకాలు చదువుకుంటే దానికి సోదాహారంగా అర్థమవుతుంది. లేదంటే మనం ఊరికే 4-5 చదివితే కొంచెం మనకి తర్వాత పూర్వపరాలు మనం తెలియకపోయేసరికి దాని అర్థంలో కొంచెం తేడా వస్తుంది. ఇది 4-5 యొక్క
శ్లోక తాత్పర్యం. Now let us think about that 4th verse and 5th verse. And 4th verse, intelligence, knowledge, freedom from delusion, forgiveness, truth, self-control, calmness, pleasure and pain, birth and death, fear and fearlessness, which implies that all mental states and qualities arise from the God. This is the actual meaning of the 4th sloka. Now, 5th sloka meaning we need to read like this: non-violence, equanimity, contentment, austerity, charity, fame and infamy. All these diverse states of beings arise from Lord Krishna alone. This is what the 5th sloka's meaning conveys. Every virtue and experience has its source in the divine. These are the first 5 slokas and its meaning. తర్వాత మనం 6వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. 6వ శ్లోకం ఏం చెప్తుందంటే, మహర్షయః సప్త పూర్వే చతార్వో మనవాస్తతః మద్భావ మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. ఈ 6వ శ్లోకం మనం మొదటి 5 శ్లోకాల యొక్క తాత్పర్యం చక్కగా చదువుకున్నాం, వాటి యొక్క అర్థం కూడా తెలుసుకున్నాం. ఈ 6వ శ్లోకం ఏం చెప్తుందంటే, సప్తర్షులు వారికి పూర్వము సనందవానులైన నలుగురు మహర్షులు మరియు మనుషులు మానవజాతి పూలమురుషులు నా మానసము నుండే ఉద్భవించిరి. వివిధ లోకములలో నిండినట్టి జీవులందరూ వారి నుండే జన్మింతురు. మనం బహుశా ఇది నేను ఎక్కడో చదివినట్టు గుర్తు. మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు మన గోత్రనామాలు నక్షత్రాలు అడుగుతారు. గోత్రనామాలు అంటే బహుశా ఆ పర్టికులర్గా మన ఈ నలుగురు ఋషులు అనే మానవ మూలజాతి పురుషులు అనే ఇక్కడ మనకి చదువుతున్నది కదా, మద్భావ మానవ మానస జాత ఏషాం లోక ఇమాం ప్రజాః. నేను అనుకోవడం, అది బహుశా అది తప్పుంటే క్షమించండి, కానీ ఏమనుంటే నన్ను కరెక్షన్ కూడా చేయండి. ఇది మానవ మూలజాతి అన్నది మన నక్షత్ర గోత్రాలకు సంబంధించిందని నేను అనుకుంటున్నాను. మీకేం తెలిస్తే దాని గురించి చెప్పండి. Now, 6th verse conveys that the 7 great sages and 4 manas born from my mind are progenitors of all beings in the world. Cosmic creation proceeds through divine emanations. ఇప్పుడు మనం 7వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. మొదటగా శ్లోకం: ఏతాం విభూతిం యోగం చ మమాయో వెత్తి తత్విత్తః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈ 7వ శ్లోకం యొక్క తాత్పర్యం, వాటి యొక్క భావం ఏమిటంటే, మనం మొదటి 6 శ్లోకాలు మనం చదువుకున్న దానికి ఇది మరొక పాయింట్. నా ఈ దివ్య విభూతులను యోగ శక్తిని యథార్థముగా ఎరిగినవాడు విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనగలడు. ఈ విషయములలో ఎట్టి సందేహము లేదు అని ఇక్కడ మనకి తాత్పర్యం యొక్క అర్థం మనకి
చెప్పబడుచున్నది. 7th శ్లోక which conveys that he who truly understands my divine manifestations and yogic power becomes firmly united with me. Of this there is no doubt. Understanding God's glorious leads to steadfast yoga. This is the exact meaning of the 7th verse of the chapter 10 భగవద్ విభూతి. ఇప్పుడు మనం 8వ శ్లోకం చదువుకుందాం. 8వ శ్లోకం ఏం చెప్తుందంటే, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. మనం చివరగా ఈ వీడియోలో చదువుకున్న ఈ 8వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, నేనే సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించినది. ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగిన బుధజనులు నా భక్తియుక్త సేవలో నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతురు అని మనం మోక్ష ధర్మంలో కూడా కృష్ణుడు ఏమని చెప్పాడంటే, ప్రజాపతిం చ రుద్రం చాప్యమేవ సృజామి వై తౌహి మాం నా విజానితో మమ మాయా విమోహితో. ప్రజాపతులు, శివుడు మరియు ఇతరులు నా మాయాశక్తి చేతనే సృష్టించబడినది. నందునే నాచే సృష్టించబడినట్లు వారు ఎరుగుదురు. వరహ పురాణంలో కూడా ఇదే విషయం చెప్పారు. The last sloka and its meaning of these first 10 chapter, first 8 slokas. In this video, we are discussing that first 8 slokas. Now, 8th sloka, its meaning. I am the source of everything. From me and all things are arise. Knowing this wise worship me with loving devotion, realizing God as the source of all. The wise practice devotional worship. And key messages from the 1 to 8 slokas about this chapter 10 Vibhuti Yoga. God is origin of all existence. All qualities and states arise from him. True knowledge leads to devotion and union. ఇంతటితో మనం ఈ 8 శ్లోకాల యొక్క పఠనం ఈ వీడియోలో ముగించుకొని తదుపరి వీడియోలో మరికొన్ని శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.